పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. కడియం శ్రీహరిపై పీసీసీ చీఫ్కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ సమీక్ష అంశంపై కంప్లైంట్ చేశారు. సీఎంకు చేసిన ఫిర్యాదు అంశాన్ని కూడా పీసీసీ దృష్టికి తీసుకెళ్లారు కొండా సురేఖ. త్వరలో వివాదం పరిష్కరిస్తామని పీసీసీ చీఫ్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గంటన్నర పాటు దేవాదాయ శాఖపై కడియం శ్రీహరి సమీక్ష చేశారన్నారు మంత్రి కొండా సురేఖ. దేవాదాయ శాఖ రాష్ట్ర కార్యాలయంలో ఒక ఎమ్మెల్యే సమీక్ష చేసే అధికారం ఉందా అని ప్రశ్నించారు. తన శాఖను టచ్ చేశారు కాబట్టి కడియం శ్రీహరిపై మాట్లాడుతున్నానంటున్న కొండా సురేఖతో మా ప్రతినిధి రాకేష్ మాట్లాడారు. వరంగల్ రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం అన్నట్టుగా తయారైంది. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి మంత్రి కొండా సురేఖ ఉన్నారు. ఉదయమే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో కడియం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు, ఒక మంత్రి పేషికి వచ్చి ఏ విధంగా రివ్యూ చేస్తారనే అంశాన్ని ప్రధానంగా మంత్రి ప్రస్తావిస్తున్నారు. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి మంత్రి సురేఖ గారు ఉన్నారు. మేడం చెప్పండి, పర్టికులర్ గా నిన్న కడియం మాట్లాడారు, తన పరిధి దాటి వ్యవహరించలేదు, ఎమ్మెల్యే పరిధి ఏంటో తనకు తెలుసనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. మీరే చెప్తారు. అంటే ఆయన ఒకసారి 3 సార్లు మంత్రిగా చేశాడు. 30 మాకంటే ముందు 10 సంవత్సరాలు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నది ఆయనకి. నాకు 30 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ రాజకీయాలలో. నేను కూడా అడ్మినిస్ట్రేషన్ ఒక ఎంపీపీ స్థాయి నుంచి ఈరోజు మంత్రి స్థాయి వరకు ఎదిగిన దాన్ని. రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటో నాకంటే బాగా ఆయనకే తెలుసు, ఎందుకంటే మంత్రిగా చేశాడు కాబట్టి. ఒక శాఖ మంత్రి, ఒక మంత్రికి సంబంధించిన శాఖకు సంబంధించిన రిప్రజెంటేషన్ ఏమైనా ఇవ్వాలి అంటే నువ్వు మంత్రి కన్నా ఇవ్వాలి, ముఖ్యమంత్రి కన్నా ఇవ్వాలి, అఫీషియల్స్కు కూడా ఇవ్వచ్చు. నేను ఇవ్వకూడదు అని అంటలేను. అఫీషియల్స్కి ఎక్కడ ఇవ్వాలి, అఫీషియల్స్ ఛాంబర్లోకి వెళ్ళి వాళ్ళ ఛాంబర్లో ఇచ్చి మీదేమన్నా ఉంటే ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి. దానికి నో అబ్జెక్షన్. బట్ ఈయన చేసింది ఛాంబర్లోకి వెళ్ళి ఇవ్వలేదు. ఆయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ కాన్ఫరెన్స్లో ప్రెస్ మీట్ మొత్తం రివ్యూలాగా చేసి మొత్తం ఆ శాఖ అధికారులందరినీ కూర్చోబెట్టి గంటన్నర సేపు రివ్యూ చేసి మళ్ళీ దాని మినిట్స్ అన్ని కూడా తన ఫోటోతో సహా వాళ్ళ పిఆర్ఓనే వాళ్ళ ఆఫీస్ నుంచే బయటికి రిలీజ్ చేసిండ్రు. ఇట్లా మేము రివ్యూ చేశాము, ఆదేశాలు ఇచ్చాము, 1 మంత్ లోపల మాకు డిపిఆర్ సబ్మిట్ చేయమని అడిగాము అని చెప్పి అన్ని వివరాలు కూడా వారు ఇవ్వడం జరిగింది. అంటే ఆయన అఫీషియల్గా నేను రివ్యూ చేశానని ఆయన ఒప్పుకున్నాడు. అంటే ఒక స్టేట్ ఆఫీస్లో రివ్యూ చేయడం అంటే ఎవరు చేస్తారు? ఒక మంత్రి చేసే అధికారం ఉందా? అదే ఆయన సమాధానం చెప్పాలి. మళ్ళీ ఏమంటాడు, నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తాడు. ఆమె అన్ని వచ్చిరాని అన్ని ఇట్లాంటివి తగిలించుకుంటా. నాకు తగిలించుకోవాల్సిన అవసరం ఇన్ని రోజులు నేను అనలేదు కదా. నేను ఈరోజు నా శాఖను టచ్ చేసినావు కాబట్టి నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నా. నీకు మీరు వెళ్ళి ఇచ్చుకోండి, నేను ఎక్కడ కూడా నేను ఆబ్జెక్షన్ చెప్పడం లేదు. కానీ ఈరోజు మీరు చేసింది 100కి 100 రూపాయలు కూడా తప్పు. ఇప్పుడు ఒకటే అంటున్నా, నువ్వే అన్నావు నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేను, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాను అని. నేను అదే అడుగుతాను. ఇప్పుడు మా హస్బెండ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ఎమ్మెల్సీ ఉన్నా కూడా రాజీనామా చేసిండు, తనకి పదవి ఇంకా ఉన్నా కూడా. మరి నువ్వు వచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడివే కదా, నిజాయితీ పరుడివే కదా, విలువలు ఉన్నవాడివే కదా, మరి నువ్వు కూడా రాజీనామా చేసి అప్పుడు మళ్ళీ గెలిచి నువ్వు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నిరూపించుకో. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉండి నీ బిడ్డను ఎట్లా నువ్వు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి గెలిపించి మళ్ళీ నేను టీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నావు. ఇదంతా కూడా నీ యొక్క క్యారెక్టర్ ఏంటో తెలుస్తా ఉంది. మొదటి నుంచి కూడా ఈయన లక్షణాలు ఇవే. ఎప్పుడు కూడా చిచ్చు పెట్టి ఏదో ఒకరి మీద అబాండాలేసి, ఈరోజు ఏంటి అంటే ఆయన ఒక సీనియర్ గా మంత్రి పదవులు అనుభవించిన వాడు కాబట్టి అక్కడ ఒక ఎమ్మెల్యేగా ఇమ్మడలేక ఏదో ఒకటి మంత్రి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. గతంలో కూడా ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రి అన్నట్టుగా తయారైంది. ఈయనే సంబంధించి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. దీనికి కంటిన్యూ ఎపిసోడ్ అనుకోవచ్చు. ఇది క్రమశిక్షణ ముందు హాజరైనప్పుడు క్రమశిక్షణ వాళ్ళు నేను అడిగాను, వాళ్ళని కూర్చోబెట్టండి, మమ్మల్ని కూర్చోబెట్టండి. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా మేము సమాధానం చెప్తామన్నాం. మేము ఏ తప్పు చేయలేదు, కానీ కావాలని క్రియేట్ చేసి క్రమశిక్షణ వాళ్ళ ముందట మా మీద కంప్లైంట్ చేశారు. వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారో మేము కూడా రిపోర్ట్ ఇచ్చాము. దాంట్లో ఏమీ లేదు తప్పు అనేది తెలిసింది. కాకపోతే ఈయనకు ఒక అలవాటు అన్నట్టు, ఇట్లా అందరినీ గ్రూప్ చేయడం. అప్పుడు దయాకర్ రావు ఈయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరి మీద గ్రూపిజం జరిగేది. ఆయనకు అదొక అలవాటు. ఆ అలవాటుతోటి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మేము ప్రజల్లో ఉండేవాళ్ళం, ప్రజల మనుషులం. ఆయన ఎన్ని అభాండాలు మా మీద వేసినా, ఎన్ని మా మీద అపోహలు సృష్టించినా కూడా ఈరోజు ప్రజలకు మేమేంటో తెలుసు. కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వాన్ని రక్షించుకోవాలి, పార్టీని రక్షించుకోవాలి. పార్టీని రక్షించుకోవాలి అన్నా కూడా, ప్రభుత్వాన్ని రక్షించుకోవాలన్నా కూడా ఇటువంటివి జరిగేటప్పుడు అడ్డుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీరు
కడియం శ్రీహరి పార్టీ సభ్యుడు కానప్పుడు ఏఐసీసీ కానీ సీఎం కానీ లేదంటే కన్స్టిట్యూషన్ కమిటీ ఇన్వాల్వ్ కావాలని మీ లేఖలో ప్రస్తావించారు. దీన్ని ఎట్లా కోడ్ చేస్తారు? 100% దాని మీద స్పందించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దాని మీద ప్రభుత్వం నుంచి స్పందన రావాలి, మా పార్టీ నుంచి స్పందన రావాలి. దానికోసం నేను వేచి చూస్తాను. 100% వాళ్ళు రియాక్ట్ అవుతారని అనుకుంటా ఉన్నాను. ఒక ఎమ్మెల్యేగా తన పరిధి ఏంటో తెలుసు, కానీ ఇమ్మడలేకే తన శాఖ వ్యవహారంలో వేలు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతసేపు అయినా వెయిట్ చేశాను, ఎన్ని రోజులైనా వెయిట్ చేశాను. ఈ వ్యవహారం పైన ఖచ్చితంగా ఏఐసీసీ కానీ, ఇటు సీఎం కానీ, అటు పీసీసీ కానీ ఎవరైనా ఒకరు స్పందించాలి. దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ను మంత్రి కొండా సురేఖ వినిపిస్తున్నారు. కెమెరా పర్సన్ నాయుడుతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.